రోజు హైదరాబాద్లో గిర్ర గిర్ర తిరిగే ఆటోలు ఇవాళ ఏడియాన్నే ఆగిపోయినాయి. ఆర్టీసీ బస్సులల్లో మహిళలకు ఫ్రీ బస్సు పెట్టుడుతోని మాకు గిరాకీ తక్కువైంది, మాకు సాలినన్ని పైసలు రాక ఇల్లు గడుచుడు తిప్పలైతుందని చెప్పి సమ్మెకి దిగిర్రు ఆటో డ్రైవర్ అన్నలు. మినిమం సిటీలో బతకాలంటే మినిమం 50,000 సంపాదించాలి. మా పిల్లల ఖర్చు, రూమ్ ఖర్చు అన్ని పోగా మాకేం మిగులుతలేదు. అంతేకాదు కొన్ని జిల్లా ఆటోలు రూల్స్కు బ్రేకులేసి హైదరాబాద్లో ఆటోలను నడుపుతున్నారు. వాటి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయబట్టిర్రు. डिस्ट्रिक्ट गाड़ी का परमिशन नहीं देना, हम सिटी गाड़ी चला दे मगर बाइक निकालो. ఇట్లా ఆటోలు ఆగిపోవడంతోనే జనాలు చాలా ఇబ్బంది పడ్డారు. కొందరు ప్రయాణికులు కొన్ని ఆటోలు మాట్లాడుకొని ఎక్కి పోతుంటే నడుమిట్లా ఇంకొందరు ఆటో డ్రైవర్లు ఆ ఆటోలను ఆపి ప్రయాణికులను దించిర్రు. దీంతో మస్తు కోపం చేసిర్రు. ర్యాపిడో, ఉబర్ ఆటో డ్రైవర్లు కూడా సమ్మెలున్న కొందరు ట్రిప్పులు యాక్సెప్ట్ చేసి ప్రయాణికులను ఎక్కించకపోతుంటే వాళ్ళను కూడా తతిమ డ్రైవర్లు ఆపిండ్రు. ఎక్కిన ఆటోల నుంచి పబ్లిక్ ను దించటాలకు వాళ్ళు లొల్లి చేసిర్రు. ఇంకొంతమంది ఆటో డ్రైవర్ల తాళాలు గుంజుకున్నటాలకు రాజేంద్ర నగర్ పోలీసులు రంగంలోకి దిగిర్రు. ఇట్లా అప్పుడు కరెక్ట్ కాదని చెప్పి ఎటోళ్ళ నాటే పంపిండ్రు.